నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ మధ్య గణపతికి ఎంతో ఇష్టమైన కుడుములు, వంటల కోసం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారనేది కూడా నాకు కామెంట్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1.5 కప్పుల వాటర్ పోసుకొని ముందుగా నానబెట్టుకున్న పచ్చెనగపప్పుని 3 టేబుల్ స్పూన్లు వేసుకొని వాటర్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాము. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి 1/4 కప్పు బెల్లాన్ని వేసుకోండి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కప్పు దాకా వేసుకోవచ్చు. మామూలుగా అయితే 1/4 కప్పు స్వీట్ సరిపోతుంది. ఈ బెల్లము వాటర్లో పూర్తిగా కరిగిపోయినాక 3 ఇలాచీలు దంచి వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని ఇదంతా కూడా వాటర్లో కలిసేలాగా కలిపేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 కప్పు బియ్య పిండి వేసుకుందాము. ఇది పొడి బియ్య పిండేనండి. ఇది వేయగానే త్వరగా కలిపేసుకోవాలి. ఉండల్లాగా అవ్వకుండా ఉండటం కోసం త్వరగా కలిపేసుకోవాలి. ఇదంతా కలిపేసిన తర్వాత ఇది ఒక ముద్దలాగా ఫామ్ అవుతుంది కదా. సో ఇలా రావాలన్నమాట. బియ్యం పిండి అనేది చక్కగా వాటర్లో ఉడికిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కొంచెం చల్లారబెట్టుకుందాము. ఈలోపు ఇడ్లీ పాత్ర తీసుకొని దీనికి నెయ్యి అప్లై చేసేసుకుందాం. నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి ముద్దని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా బాగా కలుపుకొని ముద్దలాగా చేసుకోవాలి. చూడండి, ఇలా ముద్దలాగా వచ్చింది కదా. ఇలా బాగా పిండి ముద్దలాగా వచ్చిందండి. ముద్దలో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా రౌండ్ బాల్గా చేసేసి ఇడ్లీ పాత్రలో నెయ్యి అప్లై చేసాం కదా, దాంట్లో ఇలా అంటూ ఉంటే మనకి కుడుముల్లాగా వస్తాయి. మీకు ఈ ప్రాసెస్ కష్టంగా ఉంటే ఉండలాగా చేసుకొని మనకి చెక్కలు చేస్తాం కదా, అలా చేసుకొని పాలిథిన్ పేపర్ మీద చేసుకొని పెట్టేయచ్చు. పండగ టైం కొంచెం హడావుడిగా ఉంటుందని చెప్పేసి అందులోనే చేసేసారు. లేదు అంటే పిండి ముద్ద తీసుకొని చేతిలో పెట్టి 2 చేతుల మధ్య ఇట్లా ఒత్తితే ఫ్లాట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈలోపు ఇడ్లీ పాత్రలో ఒక చెంబు కానీ ఒక గ్లాస్ కానీ వాటర్ పోసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కుడుములు ఉండ్రాళ్ళు పెట్టేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు ఉడికిస్తే ఎంతో టేస్టీగా ఉండే కుడుములు ఉండ్రాళ్ళు రెడీ అయిపోయినాయి. అన్నట్లు మీరు కూడా మట్టి గణపతిని పూజించారా లేదా కామెంట్ చేయండి. సో 15 నిమిషాల తర్వాత చూపిస్తాను చూడండి. మనం నెయ్యి రాయడం వల్ల అన్నీ కూడా విరిగిపోకుండా అతుక్కోకుండా చక్కగా వచ్చినాయి కదా. ఎంతో టేస్టీగా ఉండే కుడుములు ఉండ్రాళ్ళు రెడీ అయిపోయినాయి. దీన్ని మనము గణపతికి నైవేద్యంగా సమర్పించేద్దాము. మన రెండవ రెసిపీ వచ్చేసి పరమాన్నము. ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని నేను ఒక అరగంట ముందు నానబెట్టి పక్కన పెట్టాను. ఇప్పుడు వాటర్ అన్ని వచ్చేసుకొని ఒక కుక్కర్లోకి తీసుకుందాము. బియ్యాన్ని బట్టికే వేసేసుకొని వాటర్ వంపేసుకొని బియ్యాన్ని వేసుకొని పచ్చనిపప్పు నానబెట్టుకున్న పచ్చనిపప్పును కూడా వేసేసుకొని 1 కప్పు రైస్కి ఒక 1/2 లీటర్ పాలు పోస్తున్నాను నేను. ఒక 1/2 లీటర్ పాలు పోసాక ఒక చిన్న లిటిల్ బిట్ అంత వాటర్ కూడా వేసుకున్నాను. 1 గ్లాస్ వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాము. ఈలోపు 1 కప్పు రైస్కి 1 కప్పు బెల్లాన్ని తీసుకొని కొద్దిగా వాటర్ పోసేసి బెల్లాన్ని కూడా కరిగించి పక్కన పెట్టేసుకుందాము. బెల్లం అనేది పూర్తిగా కరిగిపోవాలి. ఇప్పుడు విజిల్ వచ్చాక చూపిస్తాను చూడండి. 3 విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత ఈ రైస్ని బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇదంతా కూడా వెంటనే చేయలేదు కదా మనం పండగ హడావుల్లో. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా పాకం పట్టుకున్న బెల్లం నీళ్ళని స్టైనర్ పెట్టి వడకట్టుకొని ఈ పాయసంలోకి వేసేసుకొని ఈ బెల్లపు వాటర్ రైస్కి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు దీన్ని ఉడికించుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా పరమాన్నం రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టేసుకొని ఇందులోకి 2-3 ఇలాచీలు దంచి వేసుకుందాం మంచి ఫ్లేవర్ కోసం పాయసము. మీకు ఇష్టమైతే ఈ టైంలో జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు కూడా వేసుకోవచ్చు. అంత టైం లేదండి నాకు, ఒక పక్క పూజకి హడావిడి అయిపోతుంది. సో ఇదంతా కూడా బాగా కలిపేసుకున్నాక ఇది తీసుకొని ఒక బౌల్లోకి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తే ఎంతో టేస్టీగా ఉండే పరమాన్నం రెడీ. వీడియో నచ్చితే లైక్, షేర్.